పెద్దమ్మగుడి పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. పాలక మండలిలో స్థానికేతరుడికి చైర్మన్ పదవిని కట్టబెట్టాడని యువకులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ ఈ యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి అడ్డుకున్నారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు కూడా కిరోసిన్ పోసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. పెద్దమ్మగుడి పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ఇక ఈ ఉద్రిక్తతకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో అత్యంత వేడెక్కిన అంశంగా మారింది పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి వివాదం. మొత్తంగా ఏదైతే సాంప్రదాయ పూజా విధానాలపై చర్చ జరగాల్సిన చోట ఇప్పుడు అధికార పార్టీలోనే ఇద్దరు కీలక నేతలు ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రుల వర్గాల మధ్య వేడి రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడుంది. ఖమ్మం జిల్లాలోని ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపంలోని ఏదైతే పాల్వంచలో ఉన్నటువంటి కేశవాపురంలో ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే విభేదాలు అయితే బగ్గుమన్నాయని చెప్పొచ్చు. అది జిల్లాలో అత్యంత ముఖ్య నేతలు ఏదైతే బాధ్యతలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అటువైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వర్గాల మధ్య కూడా వైషమ్యాలు తలెత్తాయని కూడా చెప్పాలి. దీంతో కొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాల్వంచలో కొద్దిసేపు హైటెన్షన్ అయితే వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. జిల్లాలోని పాల్వంచ ఏదైతే కేశవాపురంలో ఉన్నటువంటి కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి పాలక మండలి ప్రమాణ స్వీకారంలో అయితే బట్టి విక్రమార్క, అటువైపు ఉప ముఖ్యమంత్రి బట్టి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులుగా అయితే మధ్య ఏదైతే వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. తమ గ్రామానికి పాలక మండలిలో ఏదైతే కేశవాపురం గ్రామంలో ఉన్నటువంటి తెలిసినటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం పాలక మండలిలో చోటు కల్పించలేదంటూ కూడా కేశవాపురంకు సంబంధించినటువంటి ఏదైతే యువకులు పెట్రోల్ పోసుకొని కూడా అటువైపు ఆత్మహత్యకు అటు వాటర్ ట్యాంక్ కి కూడా నిరసనలు అయితే వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పాలక మండలి విషయమే కూడా ఇదే పరిస్థితి నెలకొనడం పాలక మండలి ఏర్పాటు కాస్త వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరొకసారి నూతనంగా ఏదైతే గతంలో అటువైపు ఇద్దరు మంత్రులు కూడా ఎవరి వర్గాల వారి వైపు ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి ఉంది. చివరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం వారు ఏదైతే పాలక మండలి అదే ప్రమాణ స్వీకారానికి అయితే సిద్ధపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత ఇక్కడ విభేదాలు అయితే ఏర్పడాయి. మొత్తంగా ఈ యొక్క విభేదాల నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారీగా అయితే పోలీసులు అయితే భారీగా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత అక్కడ ఏదైతే ఈ యొక్క రెండు వర్గాల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకున్నారు, భారీగా మోహరించిన పరిస్థితి. పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని కూడా అక్కడ మరో వర్గం అడ్డుకునేందుకు కూడా యత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆలయంలోకి తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు అయితే వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం అయితే తోపులాట జరిగింది. ఏదైతే కేశవాపురం గ్రామానికి చెందినటువంటి స్థానిక యువకులు
ఆ యొక్క పాలక మండలి సభ్యులు ఎవరైతే ప్రమాణ స్వీకారానికి సిద్ధపడారో వారి మధ్య కూడా తోపులాట్లు, అటువైపు వాగ్వాదం కూడా జరిగిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో బలవంత అదుపులోకి అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అయితే ప్రమాణ స్వీకారం చేసింది ఓ పాలక మండలి సభ్యులు. అయితే మొదట డిప్యూటీ సీఎం బట్టి అదైతే విక్రమార్క అనుచరులు ఎవరైతే జమ్ముల రాజశేఖర్ ను ఆలయ చైర్మన్ గా నియమిస్తూ సభ్యులతో కూడినటువంటి నియామక పత్రం విడుదల చేసింది దేవాదాయ, అటువైపు ధర్మాదాయ శాఖ కూడా. అయితే ఇటీవల పాలక మండలిలో కూడా చోటు దక్కించుకున్నటువంటి ప్రమాణ స్వీకారానికి సిద్ధమైంది పొంగులేటి వర్గం. అయితే అయినప్పటికీ నూతన పాలక మండలి జాబితాలో తమ గ్రామానికి చోటు కల్పించకపోవడంపై కేశవాపురం గ్రామస్తులు కూడా కొద్ది రోజులు ఆందోళనకు అయితే దిగుతున్నారు. తమ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారి ఆలయ పాలక మండలిలో ఊరికి అవమానం జరిగిందంటూ కూడా నిరసనలు అయితే చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తీవ్ర ఉద్రిక్తతల నడుమ అయితే భారీ బందోబస్తుతో పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం అయితే ముగిసింది. అయితే మొత్తం కూడా ఇక్కడ భక్తులు కోరుకునేది ఒకటే, స్థానికులు కూడా వారి యొక్క భావన ఒకటే ఏంటంటే, ఒక పుణ్యక్షేత్రంలో భక్తి భావం కంటే కూడా రాజకీయ భావాలు ఎక్కువగా ముదురుతున్నాయి. పాల్వంచలో ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలంగా కాక రాజకీయ పోరాటాలకు వేదికగా మారుతుందన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆవేదన కలిగించేటటువంటి పరిస్థితి. ఏదైతే సమన్వయంతో అటువైపు ఆలయ కమిటీ కావచ్చు, ఇటువైపు రాజకీయ సమీకరణలు కావచ్చు, మొత్తం కూడా సమన్వయంతో సమగ్రతతో భక్తుల మనోభావాలను ఆకాంక్షలు నెరవేర్చే దిశకు కూడా దేవాలయం నిర్వహణ జరగాల్సింది, పాలక మండలి ఎన్నిక కూడా జరగాల్సిందని మాత్రం స్థానికులు అటు భక్తులు కూడా ఆకాంక్షిస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.